హాయ్ అండి. గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఇలా చేస్తే చాలా రోజుల పాటు అంటే ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటుందండి. ముందుగా నేను ఒక 2 పెద్ద సైజు కట్టలు గోంగూర తీసుకొని వలిచి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆరాక ఒక బాండీ పెట్టేసేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసేసి ఆయిల్ వేయకుండా ఆకు వాడ్చాలండి. వాడిస్తే చాలా రోజులు నిలవ ఉంటుంది పచ్చడి. అలా ఆ కలర్ వచ్చేదాకా వాడ్చేసేసి పక్కన పెట్టేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు ఇదే బాండీలో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక 20 ఎండుమిర్చి, అంటే మన కారానికి తగ్గట్టుగా 20 ఎండుమిర్చి తీసుకొని వాటిల్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా మాడకుండా వేయించుకోవాలి. మిరపకాయలు మాడినాయి అంటే పచ్చడి టేస్ట్ ఉండదండి. చక్కగా వేయించేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకొని చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వాటిల్లోకి ఈ ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 టేబుల్ స్పూన్లు సాల్ట్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గోంగూర మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చల్లారిన గోంగూరను కూడా దాంట్లో పెట్టేసేసి ఇది కూడా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది గోంగూర పచ్చడికి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా మనము ఆయిల్ ఎక్కువ వేస్తేనే నిల్వ ఉంటే బాగుంటుంది. వేసేసి ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూను ఇంగువ, ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు, లాస్ట్లో కరివేపాకు వేసి పోపు బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకొని బాగా చల్లారాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ని దాంట్లో వేసేసి ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి, ఒక టేబుల్ స్పూను ఆవు పిండి వేసి బాగా పైకి కిందకి బాగా కలిపేసేస్తే అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అందరికీ చాలా ఇష్టం కదండి, ప్రతివారికి. ఇప్పుడు నేను వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఏ కూర లేకపోయినా గోంగూర పచ్చడితోనే మనము తినేసేసేయచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది.